morning everyone. So in our today's class we are going to discuss one more work holding device, nothing but mandrel. Okay, so what is meant by mandrel? Mandrel is a work holding device and it is used to hold the workpieces which are in hollow. సో హాలో అంటున్నాం కాబట్టి ఎలా ఉండాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం తీసుకున్న వర్క్ పీస్ ఇలా ఉందనుకోండి, ఒక సిలిండ్రికల్ వర్క్ పీస్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ సిలిండ్రికల్ వర్క్ పీస్. సైడ్ వ్యూ చూస్తే మనకి సర్కిల్ కనిపిస్తుంది. సో ఈ సిలిండ్రికల్ వర్క్ పీస్ని నార్మల్గా సాలిడ్ అయితే మనం ఇలా చక్కలో మౌంట్ చేసేయచ్చు. ఓకే, బట్ ఇది కనుక ఇలా హాలో పోర్షన్ ఉంది. సో హాలో పోర్షన్ ఉన్నప్పుడు సో మనం దీన్ని చక్కలో కానీ మౌంట్ చేయలేము. అంటే మౌంట్ చేసినా కానీ మనకి ఏంటంటే పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఎగ్జాక్ట్గా జరగదు. సో పవర్ ట్రాన్స్మిషన్ బాగా జరగాలి అన్న కేసెస్లో వర్క్ హోల్డింగ్ డివైజెస్ కింద మనం ఏం యూజ్ చేయాలి? మ్యాండ్రల్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో వర్క్ పీస్ అనేది హాలో. సో అంటే ఏంటి? ఇదంతా ఇలా సాలిడ్గా ఉండి లోపలంతా హాలో పోర్షన్ ఉంటుంది. సో అంటే దీని సైడ్ వ్యూకి వచ్చేటోడికి ఎలా ఉంటుంది? మనకి ఇలా వస్తుంది. సో ఈ లోపలంతా హాలో. సో ఇప్పుడు మ్యాండ్రల్ అనేది ఎలా ఉంటుంది? మనల్ని హోల్డ్ చేసే వర్క్ పీస్ కాబట్టి వర్క్ పీస్ని హోల్డ్ చేయాలి అంటే మ్యాండ్రల్ మస్ట్ బి సాలిడ్ వన్. మ్యాండ్రల్ సాలిడ్ అయితే వర్క్ పీస్ని హాలో వర్క్ పీస్ని హోల్డ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాం? సో మ్యాండ్రల్ని మనం ఏంటంటే ఈ వర్క్ పీస్ ఎక్కడైతే హాలో పోర్షన్ ఉందో ఈ లోపల సో మనం ఇలాగ మ్యాండ్రల్ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ మ్యాండ్రల్. సో మ్యాండ్రల్ ఎప్పుడు యూజ్ చేయాలన్నా దాంతోపాటు కంపల్సరీ ఇట్ విల్ బీ కపుల్డ్ విత్. సో మ్యాండ్రల్ అనేది దేంతో కపుల్ అయి ఉండాలి? కంపల్సరీ లేత్ డాగ్స్ అండ్ క్యాచ్ ప్లేట్. సో క్యాచ్ ప్లేట్స్ అంటే డ్రైవింగ్ ప్లేట్. సో డ్రైవింగ్ ప్లేట్స్ ఆర్ క్యారియర్స్ యూజ్ చేస్తేనే మ్యాండ్రల్ మనకి కరెక్ట్గా హోల్డ్ చేస్తుంది వర్క్ పీస్ని. లేదు మనం సెంటర్స్తో కానీ చక్స్తోని హోల్డ్ చేయాలి అనుకుంటే పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఎగ్జాక్ట్గా జరగదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ mandrel. So various types of mandrels are plain mandrel, step mandrel, collar mandrel, gang mandrel, screwed mandrel, cone mandrel, and the last one is expansion mandrel. Okay, now move to our first mandrel, plain mandrel. So this is our first mandrel, nothing but plain mandrel. So in plain mandrel, this is the diagram of a mandrel. సో దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా ఇలా స్ట్రైట్గా ఒక సాలిడ్ పార్ట్ని వర్క్ పీస్ హాలో పోర్షన్లో ఇన్సర్ట్ చేస్తాం అన్నాం. సో అలానే సాలిడ్ వన్నే, బట్ ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ మ్యాండ్రల్కి వచ్చేటప్పటికి స్లైట్లీ ట్యాపర్ ఉంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్లో ఉన్నట్టు ఇంత ఇంక్లినేషన్ ఉండదు, కానీ జస్ట్ మనకు కనిపించడం కోసం ఇలా ట్యాపర్ చేస్తాం. బట్ ట్యాపర్ అనేది కూడా ఎంత ఉంటుంది? జస్ట్ 1 to 2 mm. ఫర్ సపోజ్ మనం 100 mm లెంగ్త్ ఆఫ్ ద మ్యాండ్రల్ తీసుకున్నాం అనుకోండి. సో అంటే 100 mm లెంగ్త్ ఆఫ్ ద మ్యాండ్రల్ తీసుకుంటే సో ఇనీషియల్ డయామీటర్ లార్జర్ డయా ఫర్ సపోజ్ ఇక్కడ ఎంత ఉంది? 32 mm ఉందనుకోండి. సో స్మాలర్ డయాకి వచ్చేటోడికి ఎంత ట్యాపర్ ఉండాలి? 1 to 2 mm అన్న. సో స్మాలర్ డయాకి వచ్చేటోడికి దట్ మస్ట్ బి 31 ఓన్లీ. సో అంటే 32 mm నుంచి అంటే ఇటువైపు ఉన్న లార్జర్ డయామీటర్ ఇటువైపు తక్కువ ఉంటుంది. సో జస్ట్ ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాపర్ గ్రిప్పింగ్ రావడం కోసం మనం ఏంటంటే దానికి స్లైట్ ఇంక్లినేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇంక్లినేషన్ అనేది కూడా ఎంత ఎక్కువ ఇంక్లినేషన్ ఉండదు. జస్ట్ ట్యాపర్ 1 to 2 mm అరౌండ్ 100 mm. ఒక 100 mm లెంగ్త్ ఉన్న మ్యాండ్రల్ తీసుకుంటే దాంట్లో జస్ట్ 1 to 2 mm మాత్రమే. ఇక్కడ 32 తీసుకున్నాం, ఈ ఎండ్లో 30 mm మాత్రం. సో జస్ట్ 2 mm అనేది వెరీ స్లైట్, అంటే దాన్ని ఏమనొచ్చు? మైనర్ డిస్టెన్స్ అనొచ్చు. ఓకే, సో దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి? ప్రాపర్ గ్రిప్పింగ్ రావాలి అంటే ఆ కేసెస్లో మనం ప్లెయిన్ మ్యాండ్రల్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎండ్. సో ఈ ఎండ్లోనే మనం ఏం చేస్తున్నాం అంటే డాగ్స్ అండ్ డ్రైవ్ ప్లేట్స్ అటాచ్ చేసుకొని, సో అంటే ఇదంతా ఏంటంటే హెడ్ స్టాక్ ఎండ్ అంటాం. సో ఈ ఎండ్ అంతా వచ్చేటోడికి ఇదేంటిది? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టెయిల్ స్టాక్ ఎండ్. ఓకే, సో ప్లెయిన్ మ్యాండ్రల్లో ఇటువైపు ఉన్న హెడ్ స్టాక్ ఎండ్, ఇది టెయిల్ స్టాక్ ఎండ్. సో లార్జర్ డయామీటర్, స్మాలర్ డయామీటర్. ఆ ట్యాపర్ కూడా ఎంత ఉంటుంది? అరౌండ్ 1 to 2 mm అవుట్ ఆఫ్ 100 mm. ఓకే, అండ్ ద మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ ప్లెయిన్ మ్యాండ్రల్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మాస్ ప్రొడక్షన్. సో మాస్ ప్రొడక్షన్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏంటి? ప్లెయిన్ మ్యాండ్రల్స్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో మూవ్ టు సెకండ్ మ్యాండ్రల్, స్టెప్ మ్యాండ్రల్. సో దిస్ ఈజ్ స్టెప్ మ్యాండ్రల్. సో స్టెప్ మ్యాండ్రల్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా సాలిడ్ పార్ట్ ఉండదు. సో ఇట్ ఈజ్ హ్యావింగ్ 3 steps. సో ఈ మూడింటిని ఏమనొచ్చు మనం? స్టెప్స్ అనొచ్చు.
సో ఇలా వేరియస్ స్టెప్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వేరియస్ డయామీటర్స్ ఆఫ్ ద హోల్స్ ఉన్న వర్క్ పీసెస్ని మనం దీనిపైన మౌంట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇది ఎంత ఉంది, దీని డయామీటర్ 30 mm అనుకోండి. సో 30 mm అయితే ఇంటర్నల్ డయామీటర్ 30 mm ఉన్న హోల్ని సాలిడ్ వర్క్ పీస్ని హాలో వర్క్ పీస్ మనం దీనిపైన మౌంట్ చేయొచ్చు. సో ఇది డయామీటర్ అయింది, వ్యారీ అయింది. సో స్టెప్ మ్యాండ్రల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే వేరియస్ డయామీటర్స్ ఆఫ్ ద హోల్స్ ఉన్నటువంటి వర్క్ పీసెస్ని ప్రతిసారి మ్యాండ్రల్ని మనం రీప్లేస్ చేయకుండా, ఫర్ సపోజ్ ప్లెయిన్ మ్యాండ్రల్ తీసుకోండి. ఈ ప్లెయిన్ మ్యాండ్రల్ యొక్క సైజు 32 నుంచి 31 అన్నాం. బట్ నాకు కావాల్సింది ఏంటి, ఒకసారి నేను 32 చేయాలి, ఒకసారి 25 చేయాలి, ఒకసారి 20 డయామీటర్ ఉన్న, అంటే 20 డయామీటర్ ఇంటర్నల్ డయామీటర్ ఉన్న వర్క్ పీసెస్కి చేయాలి. సో అలాంటప్పుడు టర్నింగ్ చేయాలనుకున్నప్పుడు ఏంటి, ప్రతిసారి మ్యాండ్రల్ని రీప్లేస్ చేయడం అనేది మనకి టైం టేకెన్. సో అలా టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టి టైంని రెడ్యూస్ చేయడానికి మనం ఏంటంటే ఒకటే మ్యాండ్రల్ పైన వేరియస్ డయామీటర్స్ ఉన్న స్టెప్స్ తీసుకుంటాం. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, తక్కువ టైంలో వేరింగ్ డయామీటర్స్ ఆఫ్ ద వర్క్ పీసెస్ అయినా కూడా మనం ఏంటి టర్నింగ్ చేయొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టర్నింగ్. సో అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ సపోజ్ కాలర్స్ ఉంటాయి. సో కాలర్స్ కానీ లేదా వాషర్స్ కానీ లేదా ఆడ్ సైజెస్ ఉంటాం. అంటే ఏంటంటే సైజ్ ఎప్పుడు ఒకటే ఉండదు. సో సైజ్ వేరీ అవుతుంటే వాటిని ఏమంటాం, ఆడ్ సైజ్ జాబ్స్ అంటాం. సో ఇలాంటి వర్క్ పీసెస్కి చేయాలి అన్న కేసులో మనం ఏంటి స్టెప్ మ్యాండ్రల్ని ప్రిఫర్ చేస్తాం. ద థర్డ్ టైప్ ఆఫ్ మ్యాండ్రల్ ఈజ్ కాలర్ మ్యాండ్రల్. సో కాలర్ మ్యాండ్రల్ ఏంటంటే టోటల్ మ్యాండ్రల్ అంతా కూడా ఒకటే డయామీటర్ లేకుండా ప్లెయిన్ మ్యాండ్రల్కి వచ్చేటప్పటికి సింగిల్ డయామీటర్, కాకపోతే స్లైట్ ట్యాపర్ ఉంటుందని చెప్పు. స్టెప్ మ్యాండ్రల్కి వచ్చేటప్పటికి ఏంటి వేరియస్ స్టెప్స్ ఆఫ్ ద డయామీటర్స్, అంటే ప్రతిసారి మ్యాండ్రల్ చేంజ్ చేయకుండా డయామీటర్ మారినా కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది స్టెప్ మ్యాండ్రల్. బట్ కాలర్కి వచ్చేటప్పటికి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ సపోజ్ లార్జ్ డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీస్ ఉందనుకోండి. సో మనం ఏం చేస్తున్నాం, టర్నింగ్ చేసేటప్పుడు డ్యూ టు వైబ్రేషన్స్ వలన అంటే ఏంటి వర్క్ పీస్ అనేది మ్యాండ్రల్ పైన కాన్స్టెంట్గా ఉండకుండా అటు ఇటు మూవ్ అయిపోతుంది. సో అలా మూవ్మెంట్ అవ్వకుండా మనం ఏంటంటే మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం మనకి బోత్ సైడ్స్ కాలర్స్ని అరేంజ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ కాలర్స్ లోపలే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇలా వర్క్ పీస్ పెట్టాను. సో దిస్ ఈజ్ అవర్ వర్క్ పీస్, హాలో వర్క్ పీస్ అన్నాం కాబట్టి సో ఇదంతా సాలిడ్ వన్. సో ఇది దానికి ఉన్న ఇంటర్నల్ హాలో పోర్షన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కటింగ్ టూల్ని ప్లేస్ చేసి ఎప్పుడైతే టర్నింగ్ చేసుకున్నామో ఇంకా ఈ వర్క్ పీస్ యొక్క మూవ్మెంట్ ఏంటి అటు ఇటు మూవ్ అవ్వదు. జస్ట్ దీనికి ఏవైతే వర్క్ హోల్డింగ్ డివైజెస్ యాడ్ చేసుకున్నామో క్యారియర్స్ అండ్ డాగ్స్ వలన పవర్ మాత్రమే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వర్క్ పీస్ రొటేట్ అవుతుంది అంతే. సో అంటే లీనియర్ మోషన్ లేకుండా అరెస్ట్ చేయాలి. సో ఇన్ బిట్వీన్ టూ కాలర్స్ అంటే దట్ మ్యాండ్రల్ ఈజ్ నథింగ్ బట్ కాలర్ మ్యాండ్రల్. సో కాలర్ మ్యాండ్రల్ వలన అడ్వాంటేజ్ ఏంటి, మోర్ దాన్ 100 mm డయామీటర్ ఉన్న వర్క్ పీసెస్ని కూడా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. సో మోర్ దాన్ 100 డయామీటర్ ఉన్న వర్క్ పీసెస్కి కూడా సో ఈజీగా వర్క్ జరగాలి అంటే సో ఆ కేసెస్లో మనం ఏం ప్రిఫర్ చేసుకుంటున్నాం, కాలర్ మ్యాండ్రల్ ప్రిఫర్ చేస్తున్నాం. ద నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాండ్రల్ ఈజ్ నథింగ్ బట్ గ్యాంగ్ మ్యాండ్రల్. సో గ్యాంగ్ అంటే ఏంటి, సమ్ గ్రూప్ని మనం గ్యాంగ్ అని రిఫర్ చేస్తాం. సో అలానే గ్యాంగ్ మ్యాండ్రల్కి వచ్చేటప్పటికి దీంట్లో ఇవన్నీ ఏంటి, నేను నెంబర్స్ ఇస్తున్నాను 1 2 3 4 5 6. సో ఇలా ఉన్న 6 ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద వర్క్ పీసెస్. సో గ్యాంగ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, సమ్ గ్రూప్ ఆర్ సెట్ అంటాం. ఓకే, సమ్ సెట్ ఆఫ్ ఐడెంటికల్ వర్క్ పీసెస్. ఐడెంటికల్ వర్క్ పీసెస్ అంటే ఏంటి, ఒకేలా ఉన్న వర్క్ పీసెస్ అంటే ఒకే డయామీటర్ ఉన్నాయనుకోండి. సో ఈక్వల్ డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీసెస్కి ఒక్కొక్కసారి వర్క్ చేయడం కంటే అన్నీ ఒకసారి ఇన్సర్ట్ చేసి సో ఈజీగా కటింగ్ టూల్ని ఇక్కడ ప్లేస్ చేసి మనం ఇలా టర్నింగ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఒకటే డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీసెస్ కాబట్టి. సో అంటే సెట్ ఆఫ్ ఐడెంటికల్ వర్క్ పీసెస్ని ఒకేసారి అట్ ద సేమ్ టైం హోల్డ్ చేయాలి అంటే ఆ కేసెస్లో గ్యాంగ్ మ్యాండ్రల్ యూజ్ అవుతుంది. సో గ్యాంగ్ మ్యాండ్రల్లో యాజ్ యూజువల్ మనం కాలర్ మ్యాండ్రల్లో చెప్పుకున్నట్టు మూమెంట్ జరగకుండా ఉండడానికి ఒకవైపు ఫిక్స్ చేసింది ఏంటి, కాలర్ పెట్టుకుని. సో అలానే సో వన్ సైడ్ ఏంటంటే దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ కాలర్. సో ఈ ఫిక్స్డ్ కాలర్ని మనం ఇంకా మూవ్ చేయలేం. సో ఇంక ఇక్కడ నుంచి ఇది మూవ్ అవ్వలేదు. సో ఆపోజిట్ ఎండ్లో ఏంటంటే మనం ఏం చేయాలి, ఒకవైపు కాలర్ పెట్టుకున్నాం, ఆపోజిట్ సైడ్లో ఏంటంటే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాషర్. సో వాషర్ పెట్టి దీన్ని మనం ఏమంటున్నాం, నట్ అంటున్నాం. సో నట్కి వచ్చాడు మనకి ఇలా హెక్సాగనల్ నట్ తీసుకుంటే ఏంటి ఇలా ఉంటుంది నట్ అనేది. సో ఇలా నట్ ప్లేస్ చేసుకొని వాషర్ ఎప్పుడైతే పెడతాం మనం ఇక్కడ ఏంటి మనకి లోపల హెలికల్ థ్రెడ్స్ అనే ఉంటాయి. సో నట్ ప్లేస్ చేసుకొని ఎప్పుడైతే నట్ టైట్నింగ్ చేసేసామో ఇటువైపు ఫిక్స్డ్ కాలర్ అనేది ఫిక్స్ అయిపోయింది.
సో ఆపోజిట్లో వాషర్ పెట్టి టైట్ చేస్తే ఇంకా వర్క్ పీసెస్లో మూమెంట్ ఉంటుందా? లీనియర్ మూమెంట్ ఉండదు. సో యాజ్ యూజువల్ ఎక్కడైతే హెడ్ స్టాక్ నుంచి పవర్ ట్రాన్స్మిషన్ వర్క్ పీసెస్కి జరుగుతుందో వర్క్ పీసెస్ అన్నీ ఒకేసారి రొటేట్ అవుతున్నాయి. అవి కూడా ఎలాంటివి? సెట్ ఆఫ్ ఐడెంటికల్ వర్క్ పీసెస్. సో అంతే ఇక్కడ ఏంటి, ఇవన్నీ కూడా ఒక సెట్లో ఉన్నాయి, అంటే ఒక గ్రూప్. సో ఎప్పుడైతే గ్రూప్ ఉందో దాన్ని మనం ఏమనొచ్చు, సింప్లీ కాల్డ్ యాజ్ గ్యాంగ్. సో ఇట్ ఈస్ గ్యాంగ్ మ్యాండ్రల్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ఐడెంటికల్ వర్క్ పీసెస్, ఐడెంటికల్ హాలో వర్క్ పీసెస్. సో ఒకేలా ఉన్న హాలో వర్క్ పీసెస్ని హోల్డ్ చేయాలి అంటే దానికి ఏం యూజ్ చేయాలి? గ్యాంగ్ మ్యాండ్రల్ని ప్రిఫర్ చేస్తున్నాం. ద నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాండ్రల్ ఈజ్ స్క్రూడ్ మ్యాండ్రల్. సో స్క్రూడ్ మ్యాండ్రల్ అంటే ఏంటి? జనరల్గా మ్యాండ్రల్ అంటే మనం హాలో వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడానికి సాలిడ్ పార్ట్ తీసుకున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాండ్రల్. బట్ స్క్రూడ్ మ్యాండ్రల్ అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ద వర్క్ పీసెస్ హ్యావింగ్ ఇంటర్నల్ థ్రెడ్స్. సో ఏ వర్క్ పీసెస్కి అయితే ఫర్ సపోజ్ ఇలా తీసుకున్నాం, ఓకే. సో వర్క్ పీస్కి ఏంటి, ఇక్కడ హాలో పోర్షన్ ఉంది, హాలో ఉండి యాజ్ యూజువల్ దీనికి ఏంటి ఇంటర్నల్గా థ్రెడ్స్ కనుక ఉన్నాయనుకోండి. సో ఇంటర్నల్ థ్రెడ్స్ ఉన్న వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడానికి ఏంటంటే స్క్రూడ్ మ్యాండ్రల్ తీసుకుంటాం. సో స్క్రూడ్ మ్యాండ్రల్కి వచ్చి దిస్ ఇస్ అవర్ మ్యాండ్రల్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాలర్. సో దీని అంతటిని మనం ఏమంటాం, స్క్రూడ్ పార్ట్ అంటాం. సో ఈ స్క్రూడ్ పార్ట్లో ఫర్ సపోజ్ ఈ నట్ తీసుకున్నాం, నట్ని హోల్డ్ చేయాలంటే నట్కి ఆల్రెడీ ఇక్కడ ఇంటర్నల్ థ్రెడ్స్ ఉంటాయి కదా. సో మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి దాన్ని అలా రొటేట్ చేసుకుంటూ టైట్నింగ్ చేసేసాం అనుకోండి, సో ఈజీగా టర్నింగ్ చేసుకోవచ్చు మనం. సో ఇంటర్నల్ థ్రెడ్స్ ఉన్న వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడానికి స్క్రూడ్ మ్యాండ్రల్. దీని అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో, ఎటువంటి వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడానికి, యూజ్ ఫర్ హోల్డింగ్ నట్స్ అండ్ చక్స్కి వచ్చేటప్పటికి బ్యాక్ ప్లేట్ అని ఒకటి ఉంటుంది, ఓకే. సో టు హోల్డ్ ద బ్యాక్ ప్లేట్ ఆఫ్ చక్. సో ఇలాంటి వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడానికి స్క్రూడ్ మ్యాండ్రల్. నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాండ్రల్ ఈజ్ కోన్ మ్యాండ్రల్. సో కోన్ మ్యాండ్రల్కి వచ్చేటప్పటికి మెయిన్ పార్ట్స్ ఏంటంటే దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ కోన్. హెడ్ స్టాక్ ఎండ్ వైపు ఉన్నదాన్ని ఏమంటాం, ఫిక్స్డ్ కోన్ అంటాం. టెయిల్ స్టాక్ ఎండ్ వైపు ఉన్నదాన్ని అడ్జస్టబుల్ కోన్ అంటాం. సో అడ్జస్టబుల్ కోన్ అన్నాం కాబట్టి ఏం చేయొచ్చు మనం, ఈ షాఫ్ట్ పైన దాని డిస్టెన్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ డాటెడ్ లైన్స్ పెట్టాం చూసారా, దోస్ ఆర్ థ్రెడెడ్ పార్ట్స్. సో ఎప్పుడైతే ఈ నట్ని మనం లూజనింగ్ చేసుకున్నామో, సో నట్ లూజ్ అయితే ఏమవుతుంది, నట్ బ్యాక్ వస్తుంది. సో అప్పుడు అడ్జస్టబుల్ కోన్ అనేది లీనియర్గా మూవ్ అవుతుంది. బట్ ఫిక్స్డ్ కోన్ అలా కాదు. సో ఫిక్స్డ్ కోన్ ఏంటంటే ఈ ప్లేస్లో ఉండి ఫిక్స్ అయిపోతుంది. సో ఇక్కడ అడ్జస్టబుల్ కోన్ యొక్క మూమెంట్ మనం ఏంటి, లీనియర్గా మూవ్ చేయొచ్చు. సో ఇలా మూవ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ సపోజ్ వర్క్ పీస్ లెంగ్త్ ఈ రెండింటి మధ్య పెట్టుకున్నాం. సో ఇది ఫిక్స్ కాకుండా అడ్జస్టబుల్ కోన్ మూవ్ అవడం వల్ల ఏంటి, వ్యారియింగ్ లెంగ్త్స్ ఉన్న వర్క్ పీసెస్ని హోల్డ్ చేయొచ్చు. అంటే యూజ్ ఇట్ టు హోల్డ్ డిఫరెంట్ లెంగ్త్స్ ఆఫ్ ద వర్క్ పీసెస్కి డిఫరెంట్ లెంగ్త్ ఉన్న వాటిని హోల్డ్ చేయొచ్చు. లేదా నో కమింగ్ టు డయామీటర్స్, ఫర్ సపోజ్ డయామీటర్స్ ఉన్నాయి. సి ఇనీషియల్లీ నేను ఇక్కడ పెట్టాను ఇలా హాలో వర్క్ పీస్ని. సో హాలో అన్నాం కాబట్టి ఇక్కడ వరకు ఇదంతా ఏంటి, సో దిస్ ఈజ్ ద సాలిడ్ పోర్షన్, లోపలంతా కూడా ఏంటి మనకి హాలో పోర్షన్ ఉంది. సో ఇది ఒక డయామీటర్, ఎక్స్టర్నల్ డయామీటర్ తీసుకోండి లేదా ఇంటర్నల్ డయామీటర్ తీసుకోండి. సో ఇది ఒక డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీస్. సో ఇప్పుడు మనకి ఇంటర్నల్ డయామీటర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంపేర్ చేసుకోవాలి, సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని యొక్క వర్క్ పీస్ యొక్క ఇంటర్నల్ డయామీటర్. మనకి ఇలా కాదు, సో డయామీటర్ ఇంకొంచెం పెద్దదన్న వర్క్ పీస్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తున్నాం మనం, సో ఇది కోన్ అన్నాం కాబట్టి ఇదంతా ఎలా ఉంటుంది, ట్యాపర్డ్ పోర్షన్ ఉంటుంది బోత్ సైడ్స్ కూడా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అడ్జస్టబుల్ కోన్ రిమూవ్ చేసి సో పెద్ద వర్క్ పీస్ని ప్లేస్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చా లేదా. సో అంటే ట్యాపర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇక్కడ వరకు వచ్చింది ఇంటర్నల్ పోర్షన్ ఈ వర్క్ పీస్ది, ఇంకా డయామీటర్ ఎక్కువ ఉన్నది ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. సో అంటే ఇలా వస్తుంది వర్క్ పీస్ అనేది. సో కోన్ మ్యాండ్రల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫిక్స్డ్ కోన్ని ప్లేస్లో ఉంచేసి అడ్జస్టబుల్ కోన్ని అడ్జస్ట్ చేసుకోవడం వలన సో ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ డిఫరెంట్ లెంగ్త్స్ ఆఫ్ ద వర్క్ పీసెస్ అండ్ యూజ్డ్ టు హోల్డ్ డిఫరెంట్ డయామీటర్స్ ఆఫ్ ద వర్క్ పీసెస్. డయామీటర్స్ వ్యారీ అయినా లెంగ్త్స్ వ్యారీ అయినా ఎలాంటి సైజెస్ అయినా కూడా కోన్ మ్యాండ్రల్ అనేది ఈజీగా హోల్డ్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ మ్యాండ్రల్స్.